కరోనా వచ్చి 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రస్తుతం వినిపిస్తున్న వైరస్ హెచ్ఎంపీ వైరస్. హెచ్ఎంపీవి అంటే హ్యూమన్ మెటా నిమో వైరస్. ఈ వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ఇప్పటి వరకు చైనాలోనే కనిపించిన కేసులు ప్రస్తుతం చాప కింద నీరులా భారత్లోకి ప్రవేశించింది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ప్రస్తుతం మన దేశంలో బెంగళూరులో 3 months 8 months బేబీస్తో పాటు గుజరాత్లో కోల్కతాలో ఒక్కో కేసు నిర్ధారణ అయింది. ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ గురించి హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అయిన అతుల్ గోయల్ మాట్లాడుతూ, ఈ వైరస్ కరోనా లాగా అందరూ భయపడాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ సోకిన వారికి తేలికపాటి లక్షణాలు గల రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి వీలుగా మన దేశంలో ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిజానికి ఈ హెచ్ఎంపీ వైరస్ కొత్త వైరస్ ఏమీ కాదు. గత 20 సంవత్సరాలుగా ఈ వైరస్ తెలుసు. ఈ హెచ్ఎంపీ వైరస్ వల్ల ముఖ్యంగా శీతాకాలంలో, వర్షాకాలంలో ఎక్కువగా కేసులు వస్తుంటాయి. ఈ వైరస్ నిమోవిరిడే కుటుంబానికి చెందింది. ఇది కామన్ రెస్పిరేటరీ వైరస్. ఈ వైరస్ ముఖ్యంగా లంగ్స్ మీద దీని ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా వ్యాపించిన కరోనా లాగా మోర్టాలిటీ రేట్ ఎక్కువగా లేదు. ఈ వైరస్ సోకడం వల్ల సాధారణంగా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కామన్ కోల్డ్లా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువగా భయపడకుండా ఈ వైరస్ గురించి తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హెచ్ఎంపీ వైరస్ ఎలా పుట్టింది అంటే, గత 200 నుంచి 400 సంవత్సరాల క్రితం వరకు పక్షులలో ఉండేది. కానీ ఈ వైరస్ పదే పదే మారుతోంది. కాబట్టి ప్రస్తుతం ఈ వైరస్ పక్షులకు సోకడం లేదు. అయితే మనుషులలో ఈ వైరస్ను మొట్టమొదటిసారిగా 2001లో గుర్తించినట్లు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ తెలిపింది. ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలాగే శరీరంపై దద్దుర్లు వస్తాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లయితే బ్రాంకైటిస్, నిమోనియాకు కూడా దారితీయవచ్చు. సాధారణంగా ఈ వైరస్ సోకినప్పుడు ఈ వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 3 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే, ఒకసారి ఈ వైరస్ బాడీలోకి ప్రవేశిస్తే వాటి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే, ఈ వైరస్ సోకిన ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు కారడం వంటి సమయంలో విడుదలయ్యే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్టెడ్ పర్సన్స్తో షేక్ హ్యాండ్ ఇచ్చినా, హగ్ చేసుకున్నా, ఒకరినొకరు తాకడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తి తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఈ వైరస్ తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువును ఇతరులు చేతితో తాకి ఆ చేతిని ముక్కు దగ్గర, నోటి దగ్గర పెట్టుకోవడం వలన కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల 14 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు, అలాగే ఎల్డర్లీ పీపుల్ అంటే పెద్దవారికి ఈ వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. హెచ్ఎంపీ వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ప్రస్తుతానికి ఈ వైరస్కు ఎలాంటి స్పెసిఫిక్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఏమీ లేవు. అయితే ఈ వైరస్ వల్ల సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ను ట్రీట్ చేయడానికి, అంటే ఫీవర్, జలుబు, పెయిన్ వంటి సిమ్టమ్స్ను ట్రీట్ చేయడానికి సాధారణంగా వాడే మెడిసిన్స్ని యూజ్ చేస్తారు. ఇది వైరస్ కాబట్టి యాంటీబయాటిక్స్ కూడా ఈ వైరస్ మీద పనిచేయవు. అందువల్ల ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే, బహిరంగ ప్రదేశాల్లో బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అలాగే చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి. ఎవరినైనా తాకినప్పుడు చేతులకు శానిటైజర్స్ వాడాలి. అలాగే చేతులను 30 seconds పాటు సోప్తో కడుక్కోవాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ వైరస్ సోకిన వారిని ఐసోలేట్ చేయడం వల్ల
ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చు. అలాగే ఒకరు వాడిన దుస్తులు, టవల్స్ను మరొకరు వాడకూడదు. 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు, వృద్ధులకు ఈ వైరస్ వేగంగా సోకుతుంది కాబట్టి వీరిని చాలా జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచాలి. బాగా గాలి వెలుతురు ఉన్న గదిలో ఉండాలి. ప్రతిరోజు పౌష్టిక ఆహారంతో పాటు శరీరానికి సరిపడా నిద్ర, వ్యాయామం చేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మన శరీరానికి ఇమ్యూనిటీ పెరిగి ఈ వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. మీరు ఈ వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కామెంట్ చేయండి.